విధవ పెళ్ళి విధవగోల అనవసరంగా చేసుకు చచ్చాను. ప్రాణానికి సుఖంగా లేకుండా పోయింది అసలు. రుసరుసలాడుతూ పక్క ఎక్కేసింది సుభద్ర. అలా అనకే సుభా, నీకు ఇప్పుడు ఏం తక్కువైందని, ఏం లోటు జరిగిందని ఇప్పుడు ఇలా సాధిస్తున్నావు? మంచం మీద భార్య కాళ్ళ వైపు కూర్చొని బ్రతిమిలాడినట్టు అడుగుతున్నాడు నాగేంద్ర. ఏం తక్కువ, ఏం ఎక్కువ ఉందని నాకు? అన్నీ తక్కువే. ఫ్రెండ్స్తో కాస్త సరదాగా బయటకు వెళతానంటే వెధవ మూతి ముడుపులు, షాపింగ్కి వెళతానంటే ఏడుపు మొహాలు, ఏదన్నా టూర్కి పోదామంటే బడ్జెట్ల ఆరాలు. నిన్ను కట్టుకొని ఏం సుఖపడ్డానని? నీకు నీ పిల్లలకు చాకిరీ చేయటం తప్ప నాకు ఒరిగింది ఏమీ లేదు. చీ, నా మీద చేయి. ఒంటి మీద పడిన మొగుడి చేయి తీసి విసిరి కొట్టింది సుభద్ర. ఉసూరుమంటూ గది బయటకు వెళ్ళాడు నాగేంద్ర. ఆ పూటకి ఇక వంట పని తనదే అని అర్థమైంది అతనికి. అంత బియ్యం కడిగి కుక్కర్లో పెట్టాడు. సీసాలో కందిపొడి కనబడింది. డిష్ నిండుగా పెరుగు కనబడింది. ఇక చాలే అనిపించింది. మళ్ళీ ఏం నాకు మనసు ఒళ్ళు బాగోలేక వంట చేయకపోతే కూర అయినా చేయలేరా అని సుభద్ర మరో మడత పేచి పెడుతుందని భయమేసింది నాగేంద్రకు. లేని ఓపిక తెచ్చుకొని 4 ఆలుగడ్డలు తరిగి స్టవ్ మీద పడేసి వేయించాడు. కంచంలో పొగలు కక్కే అన్నం, కూర, కందిపొడి కూడా వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. వంట అయిపోయింది రా సుబ్బు, అన్నం తిందువురా అని ఉత్సాహం తెచ్చుకొని భార్యను పిలిచాడు. సుబ్బు అని పిలువకు, వెధవ పిలుపు. సుభా అంటేనే నాకు ఇష్టమని తెలియదా నీకు? విసురుగా బదులు పలికింది సుభద్ర. భర్తతో అలా 2-3 సార్లు పిలిపించుకొని బెట్టుగా లేచి వచ్చింది సుభద్ర. మీరు తినండి అనలేదు భర్తని. తన వరకు తాను కావలసిన వరకు తినేసి మళ్ళీ పోయి పక్కెక్కేసింది. తను అంతా తిని 2 ఎంగిలి పల్లేలు గిన్నెలు సింక్లో పడేశాడు నాగేంద్ర. హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. నాగేంద్ర ఏమీ యువకుడు కాదు. 64 ఏళ్ల వయసులో ఉన్నాడు. సుభద్రకి 60 వచ్చాయి. 2 పిల్లలు పుట్టాక నాగేంద్ర మొదటి భార్య మరణించింది. పిల్లల పెంపకం ఒంటి చేతి మీదే చేసుకుంటూ ఉండగా సుభద్ర సంబంధం అతని దృష్టికి వచ్చింది. అప్పటికి సుభద్ర తోడబుట్టిన అక్కలు, అన్నదమ్ముల పెళ్ళిళ్ళు అయిపోయాయి. తల్లిదండ్రులు లేరు. జాతకంలో ఏదో లోపం ఉండటం వలన సుభద్రకి పెళ్లి కాలేదు. అన్నదమ్ములు ఇక సుభద్రకు పెళ్ళి అవదని ఆశలు వదిలేసుకున్నారు. టీనేజ్లోకి అడుగుపెడుతున్న కూతురికి ఆడతోడు ఉంటే మంచిది అనిపించింది నాగేంద్రకు. 40 దాటిన సుభద్రను తన అంగీకారంతో నాగేంద్ర పెళ్లి చేసుకున్నాడు. పిల్లల పెంపకం సుభద్ర బాగానే చేసింది. అప్పటికి వాళ్ళు కూడా ముక్కు మూతులు కడిగించుకునే వయసు దాటేశారు. కాబట్టి సుభద్ర పిల్లల పెంపకంలో పెద్దగా రొస్టు పడింది లేదు. స్వతహాగా పిల్లలంటే ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళను బాగానే ఆదరించింది. వాళ్ళు కూడా హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు. మారుతల్లిని పెద్దగా రొస్టు పెట్టలేదు. చక్కగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని విదేశాలలో సెటిల్ అయ్యారు. సుభద్ర చాలా సరదా మనిషి. ఆ సరదాలకు అంతూ పొంతూ ఉండదు. ఊళ్ళో ఎగ్జిబిషన్ వచ్చినా, సంగీత కచేరీ జరిగినా, స్నేహిత పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పేరంటాలు ఏది వదిలిపెట్టదు. శని ఆదివారాలు వస్తే ఏదో ఒక టూర్ వేద్దామంటుంది. నాగేంద్ర రిటైర్ అయ్యే వరకు అలాగే పరుగులు తీశాడు. భార్యను అన్ని చోట్లకు తిప్పాడు. తను తిరిగాడు. రిటైర్డ్ అయ్యాక మాత్రం బడ్జెట్ చూసుకుంటున్నాడు. వచ్చే పెన్షన్, ఇంటి అద్దె వాళ్లకు సరిపోవని కాదు, కానీ అనుకోని ఖర్చులు ఎదురైతే తట్టుకోవటానికి ఆర్థిక ప్రతిపత్తి ఉండాలి అనే అతడి ఆలోచన. ఇదిగో సరిగ్గా ఇక్కడే గొడవలు ప్రారంభం అయ్యాయి. తన సరదాలను భర్త మెల్లగా కట్టడి చేయటం సుభద్రలో అసంతృప్తిని రేపింది. చీటికి మాటికి ఇద్దరి మధ్య కీచులాటలు, వాగ్విదాలు మొదలయ్యాయి. జీవితం ఉన్నది అనుభవించటానికే. జీవితంలోని ప్రతి క్షణం ఆస్వాదించాలి. వెధవ డబ్బు జాగ్రత్తలు ఎందుకు? చచ్చాక ఎవరు అనుభవిస్తారు ఇది? అవసరమైతే పిల్లలను అడిగి తీసుకోవచ్చుగా అనేది సుభద్ర వర్షన్. నేను ఉద్యోగం చేస్తుండగా ఉన్న పరిస్థితి వేరు.
ఇప్పుడు మనవి పరిమిత ఆర్థిక వనరులు. నాకు ఏ విధమైన బ్యాంక్ లోన్లు రావు. మనం అంతో ఇంతో జాగ్రత్త పడక తప్పదు. అయినా ఈ వయసులో సరదాలకు అంతు హద్దు ఉండాలి. పూర్తిగా మానేయమనటం లేదు నేను. కాస్త తగ్గించుకోమంటున్నాను. అర్థం చేసుకో. అత్యవసరమైతే పిల్లలను అడగటంలో తప్పు లేదు. కానీ ప్రతీ నెల నీ చీరలకని, డ్రెస్సులకని, టూర్లకని వాళ్ళ మీద పడటంలో అర్థం ఉందా? వాళ్ళు మనల్ని తప్పించుకు తిరిగి మొహం చాటేస్తే పోయేది మన పరువే. అర్థం చేసుకో. ఇది నాగేంద్ర వర్షన్. పిల్లలు నీకు మాత్రమే పుట్టారు. నా కడుపున పుట్టిన వాళ్ళు కాదనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా పిల్లలైతే నేనే చొరవగా అడిగి తీసుకునేదాన్ని. నీ పిల్లలు కాబట్టేగా నిన్ను అడగమంటున్నాను. అందుకే లోకువైపోయాను కదా. సుభద్ర కౌంటర్ వాదన. 2 సమాంతర రేఖలు, రైలు పట్టాల వంటి వాదనలివి. అప్పటికి అతని కూతురు తల్లి వంటి సుభద్ర పట్ల ప్రేమతో తండ్రికి చెప్పకుండా సుభద్రకు డబ్బులు పంపుతూనే ఉంటుంది. నాగేంద్ర కూడా గొడవలెందుకులే అని చూసి చూడనట్టు పోతున్నాడు. చాలాసార్లు భార్య పట్ల ప్రేమతో నాగేంద్రే తగ్గుతున్నాడు. ఆ రోజు సుభద్ర బలవంతం మీద ఇద్దరూ జేసుదాసు సంగీత కచేరీకి వెళ్ళారు. కచేరీ అయ్యాక జేసుదాసు ఆటోగ్రాఫ్ కోసం జనంలో దూసుకుపోయింది సుభద్ర. ఆటోగ్రాఫ్ సాధించి ప్రపంచ లాటరీ కొట్టేసినంత ఆనందంగా వస్తున్న సుభద్రకు ఒక్కసారిగా తల తిరిగింది. కళ్ళ ముందు చీకట్లు కమ్మేశాయి. గాలిలో 2 చేతులతో తుడుముకుంటూ కూలిపోయింది. నాగేంద్ర ఆదుర్దాగా భార్య దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. సుభద్ర కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. ముక్కులకు నోటికి ఏవో ట్యూబులు తగిలించి ఉన్నాయి. చుట్టూతా మిషన్లే. తను ఐసీయూలో ఉందని గ్రహించింది సుభద్ర. ఇంతకీ తనకి ఏమైంది? నాగేంద్ర ఎక్కడా? మళ్ళీ మెల్లగా మెలకువ మగతలోకి జారిపోయింది సుభద్ర. తిరిగి స్పృహ వచ్చింది కానీ కళ్ళు తెరిపిల్లి పడటం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి చూసేసరికి నాగేంద్ర రూపం అస్పష్టంగా కనబడింది. పక్కనే డాక్టర్ల బృందం. ఖర్చు కోసం ఆలోచించకండి సార్. ఎన్ని లక్షలైనా పర్వాలేదు. ఆపరేషన్ మాత్రం సక్సెస్ అయ్యేట్టు చూడండి ప్లీజ్. నాకు డబ్బు కాదు, నా భార్య ప్రాణాలు ముఖ్యం. డాక్టర్ 2 చేతులు పట్టుకొని ప్రాధేయపూర్వకంగా అడుగుతున్నాడు నాగేంద్ర. మీ వైఫ్ ప్రాణాలకేం భయం లేదు నాగేంద్ర గారు. రేపు సాయంత్రానికి అమౌంట్ అరేంజ్ చేసుకోండి. ఎల్లుండి మార్నింగ్ సర్జరీ చేస్తాం. మీ భార్య పువ్వులా బయటకు వస్తారు. మాది హామీ. డాక్టర్ నాగేంద్ర చెయ్యి పట్టుకొని ధైర్యంగా చెప్తున్నాడు. సుభద్రకు పూర్తిగా మెలకు వచ్చింది. డాక్టర్స్ని సాగరంపి వచ్చిన భర్త చేయి పట్టుకుంది. ఏమైంది నాకు? ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు? బలహీనమైన గొంతుతో అడిగింది. ఏం పర్వాలేదురా సుబ్బు. నీకు బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉందట. ఆపరేషన్ చేసి తీసి పారేస్తామన్నారు. భయపడాల్సింది ఏమీ లేదు. సర్జరీ అవగానే మనం ఇంటికి వెళ్ళిపోవటమే. భార్య తల నిమురుతూ ప్రేమగా చెప్పాడు. చాలా ఖర్చు అవుతుందా? డబ్బులెక్కడివి? సుభద్ర కాస్త భయంగా అడిగింది. నా రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయిగా సుబ్బు, అవి వాడేసుకుందాం. ఇంకా అవసరమైతే పిల్లలను పంపమని చెప్తాను. మన ప్రాణాల కన్నా డబ్బు ముఖ్యం కాదు. ఆ తర్వాత కావాలంటే మజ్జిగ పోసుకొని తిని బతుకుదాం. అయినా ఈ ఆలోచనలు ఇప్పుడు నీకెందుకు? హాయిగా పడుకో. అన్నిటికీ నేనున్నాను కదా ఆధారంగా చెప్పాడు నాగేంద్ర. డబ్బు విలువ అర్థమైన సుభద్ర భర్తకు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. మూసుకున్న కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి.